నమస్కారం. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే నాగమల్లి వృక్షాన్ని మీరు చూసారా? నాగమల్లి పుష్పంలోనూ మరియు చెట్టు రూపంలోనూ శివుడు కొలువై ఉంటాడని భక్తులు భావిస్తారు. వీటినే శివలింగ పుష్పాలు అని కూడా అంటారు. శివునికి ఈ పువ్వులతో పూజ చేస్తే ఎంతో ప్రీతికరమని ఈ నాగమల్లి పువ్వులు లేదా శివలింగ పుష్పాలతో శివపూజ చేసిన వారికి జన్మరాహిత్యాన్ని పొంది అంత్యమున కైవల్యం పొందుతారని శివపురాణంలో పేర్కొనబడి ఉంది. ఈ నాగమల్లి వృక్షాన్నే శివలింగ వృక్షం అని కూడా అంటారు. ఇది శివలింగ వృక్షం శివుడి జటాజూటముల ఆకృతిలో వెంట్రుకలు విప్పారినట్లుగా కనిపిస్తాయి. పుష్పాలు కొమ్మలకు పూయకుండా వెంట్రుకల లాంటి ఈ జడలకు పూస్తాయి. పై భాగాన నాగపడగ కప్పి ఉన్నట్లుగా ఉండి లోపల శివలింగాకృతిలో ఈ పుష్పాలు ఉంటాయి. ఈ పుష్పాలను శివలింగ పుష్పాలు, నాగమల్లి పుష్పాలు, మల్లికార్జున పుష్పాలు అని కూడా పిలుస్తారు. ఈ పువ్వులు అద్భుతమైన సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి. ఈ నాగలింగ పుష్పాలు శివునికి పూజలో ఉపయోగించడమే కాకుండా ఈ పువ్వులు, వేర్లు, ఆకులు, విత్తనాలలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయని పెద్దలు చెబుతారు. ఈ నాగలింగ పువ్వులు, వేర్లు, ఆకులు, విత్తనాలు వంటి మొక్క భాగాలను వివిధ రకాల చర్మ వ్యాధుల నివారణకు మరియు క్రిమినాశక మరియు క్యాన్సర్ నిరోధక గుణాలకు ఉపయోగిస్తారు. నాగలింగ పువ్వులు లేదా నాగమల్లి అని కూడా పిలిచే ఈ పువ్వులతో పూజ చేయడం వల్ల కోరిన కోరికలు తీరుతాయని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంటారు. ఈ శివలింగ లేదా నాగమల్లి పుష్పాలను దేవునికి సమర్పించేటప్పుడు తలపైన లేదా భుజస్కంధాలపై మాత్రమే దేవునికి సమర్పించాలి. అంతేకాని పాదాల మీద మాత్రం ఈ పువ్వులను అలంకరించరాదు. పార్వతీదేవికి పూజ చేసేటప్పుడు ఈ పుష్పాన్ని పార్వతీదేవి మాంగళ్యంలో సమర్పించాలని పండితులు చెబుతారు. ఓం నమః శివాయ.